గీజర్ గురించి ఈ విషయం తెలియని కారణంగా బీహార్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలా మంది ఎలక్ట్రిక్ గీజర్ యూజ్ చేయడం తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, గీజర్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతే దాన్ని ఆన్ చేయండి, లేదా అది పేలిపోయే అవకాశం ఉంది. నంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్ ఉండకూడదు. అలా ఉంటే షార్ట్ సర్క్యూట్ అయి మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. నంబర్ 3, స్నానం చేసే ముందు గీజర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సేఫ్టీకి ఒక టెస్టర్తో ఇలా ట్యాప్స్ కి వాటర్ కి ఎలక్ట్రిక్ షాక్ వస్తుందో లేదో చెక్ చేయండి. చాలా సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మీరు గీజర్ ఆఫ్ చేసినప్పటికీ షాక్ తగులుతుంది. ఒకవేళ గీజర్ ఆఫ్ చేసినా షాక్ తగులుతుంది అంటే లోపల ఉన్న కాయిల్ పాడైపోయింది అని అర్థం. దాన్ని వెంటనే మార్చేయండి. ఎలాగో చలికాలం, ప్రతి ఒక్కరూ ఈ టైంలో గీజర్ యూజ్ చేస్తారు. కాబట్టి ఒకసారి మీ గీజర్ ప్రాపర్గా ఉందో లేదో ఎలక్ట్రీషియన్ని పిలిచి చెక్ చేయించండి. ఒకవేళ మీరు గీజర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ప్రతి 60 రోజులకు ఒకసారి దాన్ని చెక్ చేయడం, మెయింటైన్ చేయడం చెయ్యాలి. ఈ విషయం ప్రాణాలు కాపాడేది. చాలా మంది ఈ విషయాలు తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.